టైటిలింగ్ గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని అన్ని రాష్ట్రాలకు నీతి ఆయోగ్ సూచించింది. వారి సూచనల మేరకు 2019లోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. 2 సార్లు వెనక్కి తిరిగి వచ్చి 2023లో ఆమోదం పొందింది. వివాదాలు లేని భూ రికార్డులు తయారు చేయడమే ఈ చట్టం యొక్క లక్ష్యమని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలియజేశారు. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా దేశవ్యాప్తంగా టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవడంగా పనిచేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక తీర్మానం చేసుకుంది. ఇది 2019 ముసాయిదా చట్టాన్ని కూడా వీళ్ళు తయారు చేశారు అక్కడే. దాని ప్రకారం నీతి ఆయోగ్ ఒక నివేదిక ఇచ్చింది. టైటిల్ గ్యారంటీ చట్టం ఎలాగ తీసుకురావాలో అని అన్ని రాష్ట్రాలకి ఒక మార్గదర్శకాలు లాంటిది ఇచ్చింది. నీతి ఆయోగ్ సూచించిన మేరకే ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురావడానికి ముందు మన రాష్ట్రంలో 2019లోనే ఇది పెట్టి రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. మళ్ళీ కొన్ని కొరీస్తో వెనక్కి పడిచింది. వస్తే మళ్ళీ దాన్ని 2023లో పంపించి రాష్ట్రపతి గారు ఆమోదం తీసుకున్న తర్వాత చట్టంగా రూపొందింది. ఇక్కడ కొంతమంది రాష్ట్రంలో అభిప్రాయపడుతున్నట్టుగా ఇది ఆదరబదరగా చేసింది కాదు. దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఒక 30 సంవత్సరాల అధ్యయనమో ఒత్తిడో ఉన్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి చట్టం, నీతి ఆయోగ్ పర్యవేక్షణలో ముసాయిదా చట్టం ద్వారా వచ్చినటువంటి చట్టం. మన దేశంలో కూడా మన రాష్ట్రంలో కూడా ఈ చట్టాన్ని శాసనసభలో గడిచిన 4 సంవత్సరాలుగా రాష్ట్రపతి గారికి 2 సార్లు వెళ్ళి వెనక్కి వచ్చి ఆమోదం 2023లో పొందినటువంటి చట్టం. అందుచేత ఎవరైనా తప్పనిసరిగా పౌరులు, స్టేక్ హోల్డర్స్ వారి అభిప్రాయాలని వ్యక్తం చేయడంలో తప్పులేదు. కానీ ప్రభుత్వం ఇచ్చిన వివరణ ఏంటంటే అదరబదరగా చేసింది కాదు, తానంతలు తానుగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాదు, చాలా అధ్యయనం చేసినటువంటి చట్టమే.